అలాగే మేడం, మీకు అసలు కోపం రాదా? పురంధేశ్వరి గారికి అసలు కోపం అనేది కోపం రాకుండా ఎవరికి ఉంటుంది కానమ్మా, త్వరగా రాదు. వెంకటేశ్వరరావు గారికి అనుకోండి గబుక్కుని కోపం వస్తుంది, గబుక్కుని తగ్గిపోతుంది. కానీ నాకు కోపం చాలా అరుదుగా వస్తుంది. వస్తే కనుక 2-3 రోజులు కొంచెం నన్ను ఇబ్బంది పెడుతుంది చుట్టూ. అంటే ఇబ్బంది పడటం అంటే నాకు కోపం వస్తే విత్డ్రా అయిపోతాను, ఇంకా మాట్లాడను, సైలెంట్ అయిపోతాను. సో ఇంట్లో వాళ్ళకి కూడా తెలుసు అనమాట, ఓకే అమ్మకు కోపం వచ్చిందని పిల్లలకి, లేకపోతే తనకు కోపం వచ్చిందని చెప్పి వెంకటేశ్వరరావు గారికి. సో ఆ 2-3 రోజులు నన్ను అట్లా వదిలేస్తారనమాట. ఆ తర్వాత దానంతట అదే తగ్గిపోతుంది. అలాగే మేడం, మీరు లాస్ట్ ఆల్మోస్ట్ 20 years నుంచి కదా, 25 years ఆల్మోస్ట్ పాలిటిక్స్లో, ఎక్కడ ఇప్పుడు దాకా ఒక్క పరుష పదజాలం కూడా మీ నోట్లోంచి రాదు. ఆ బ్యాలెన్స్ ఎలా ఉంటుంది? కోపం వచ్చినప్పుడు ఎగ్రహించుకోవడం చాలా కష్టం. అది ఈవెన్ ఇంట్లోనే కాదు, బయట కూడా కోపం. ఒకటి, తల్లిదండ్రులు మనకి ఇచ్చినటువంటి సంస్కారం ఒకటి. 2, నేను ఇందాక అన్నాను చూడండి, స్వీయ నియంత్రణ. అదేవిధంగా మాట్లాడే ముందు దాని పర్యవసానం ఎలాగుంటుంది అంటే, గబుకున్న అనాలోచితంగా ఏదన్నా ఒక స్టేట్మెంట్ ఇచ్చేసామనుకోండి, నువ్వు అప్పుడు అలా చేసావు కదా, మరి ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నావు అనేటువంటి ఒక సిచ్యువేషన్ కూడా ఎదుర్కొనేటువంటి పరిస్థితి ఉంది. కనుక స్వీయ నియంత్రణ అండ్ అట్ ద సేమ్ టైం ప్రతి పదం కూడా ఆలోచించి, అందులోనే ప్రజా జీవితంలో ఉన్నప్పుడు దాని యొక్క ప్రభావం ప్రగాఢంగా ఉంటుంది. కనుక ఇవన్నీ కూడా ఆలోచించి ఆచితూచి అడుగు ముందుకు వేయాలి. ఆ రకంగానే ముందుకు వెళ్తున్నాను నేను. అలాగే మీ బ్రదర్ బాలకృష్ణ గారి విషయంలో మేడం, బాలకృష్ణ గారికి ఇలా అవార్డు వచ్చిన ప్రతిసారి మీ ఫాదర్కి భారతరత్న అనే చర్చ జరుగుతూ ఉంది. ఏంటి, ఎలా ఉండబోతుంది? ఈరోజు ప్రతి తెలుగువాడి హృదయంలో కూడా నందమూరి తారక రామారావు గారు పీఠ వేసుకుని ఉన్నారండి. అందరూ కూడా అంత ఉత్కృష్టమైనటువంటి స్థానాన్ని వారికి ఇచ్చి వారిని గౌరవించుకునేటువంటి పరిస్థితి తెలుగు జాతిలో మనం చూస్తున్నాం. దానికంటే భారతరత్న గొప్పది అని చెప్పి నేను భావించకపోయినా, అందరి మనసుల్లో ఉన్నది ఖచ్చితంగా వారికి భారతరత్న రావాలని నా వంతు కృషి కూడా చేయటం జరుగుతుంది. చంద్రబాబు గారు కూడా మొన్న చెప్పారు, మేము ప్రభుత్వం వైపు నుండి కూడా చేస్తామని. కనుక త్వరలో వస్తుందని ఆశిద్దాం. సో ఇప్పటిదాకా ఎన్టీఆర్ గారి నుంచి అంటే మనం మ్యాక్సిమం కాంట్రవర్సీస్ ఏమి ఉండవు మేడం. ఎక్కడ చూసినా, ఏ ఊర్లో చూసినా ఆయన కృష్ణుడి రూపంలో ఉన్న విగ్రహమే ఉంటుంది. మనకు గుర్తొచ్చింది కాబట్టి అడుగుతున్నాను నేను ఈ క్వశ్చన్. ఎందుకు మన తక్కిలపాడులో అంత ఇష్యూ చేయాలి, ఖమ్మంలో అంత ఇష్యూ చేయాలి, ఆయన చేతిలో కృష్ణుడి రూపంలో ఎలా? ఇష్యూ చేసిన వాళ్ళు ఆలోచించుకోవాలి. ఇవాళ యాదవులు కృష్ణాష్టమి రోజున ఉట్టి కొట్టాలంటే కృష్ణుడు ఫోటో, కృష్ణుడు బొమ్మ అక్కడ ఉండాలి. కానీ వారు తారక రామారావు గారు పెట్టుకుంటారు. ఎందుకంటే ప్రజలందరూ కూడా రాముడన్నా కృష్ణుడన్నా ఇవాళ కళ్ళు మూసుకుంటే ఆయనే కనపడతారు. కాబట్టి అది భగవంతుడిని అవమానించడం కాదండి, భగవంతుడిని ఆ ఆకారంలో చూస్తున్నారు కాబట్టి, అంతకుమించి ఏమీ లేదు. బట్ అది ఎవరైతే ఒబ్జెక్షన్ లేవనెత్తుతున్నారో వారు జవాబు ఇవ్వాల్సిన రీజన్లెస్ ఫర్ మీ. సో మేడం, ఇక్కడ ఇప్పుడున్న పరిస్థితుల్లో కూటమి పరిపాలనకు మీరు ఎన్ని మార్కులు వేస్తారు? ఇందాకన్నాను చూడండి, గాడిలో పెట్టే ప్రయత్నం, ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి, రాష్ట్రం ఉన్నటువంటి పరిస్థితి, వీటన్నిటిని కూడా మనం బేరీజ్ వేసుకోవాలి. గాడిలో పెట్టేటువంటి ప్రయత్నం ఏ మేరకు జరుగుతుందనేది కూడా మనం అంచనా వేసుకోవాలి. అండ్ దీంతో పాటుగా కొన్ని అంశాల్లో మనం ఇంకొంచెం మెరుగ్గా ముందుకు వెళ్ళొచ్చేమో అనేటువంటి ఆలోచన కూడా ఖచ్చితంగా ఉన్నటువంటి నేపథ్యం. మనం అన్నీ చూసుకుంటే ప్రాబబ్లీ ఆన్ అ స్కేల్ ఆఫ్, ఎంత స్కేల్లో మీరు అంటారు? 1.5 years అనుకోండి. 1 to 10 అంటారా? 1 to 5 అంటారా? 1 to 10 అనుకుంటే కనుక ఐ వుడ్ గివ్ ఇట్ అబౌట్ 5 to 6. అలాగే పురంధేశ్వరి గారు అండంతోనే కేంద్ర మంత్రిగా చేశారు, ఇప్పుడు ఎంపీగా ఉన్నారు, వివిధ రకాల పదవులు. కానీ వీటన్నిటికంటే మీరు ఇష్టపడేది ఎన్టీఆర్ బిడ్డగా ఉండడాన్ని ఇష్టపడతారా, లేకపోతే కేంద్ర మంత్రిగా అప్పుడు ఎంజాయ్ చేశారా? దేన్ని ఇష్టపడతారు మేడం? ప్రతి బాధ్యతలో కూడా ఒక తృప్తి. నందమూరి తారక రామారావు గారి బిడ్డగా ప్రజలు ఇవాళ మమ్మల్ని గౌరవిస్తున్నారు అని అంటే, అది మేము చేసినటువంటి పని, నా బలం అంతా నాదేననుకుంటే నా అంత అవివేకరాలు ఇంకొకళ్ళు ఉండరు. అది ఖచ్చితంగా నందమూరి తారక రామారావు గారి బిడ్డగా నేను పుచ్చుకునేటువంటి గౌరవం. కనుక అది డెఫినెట్గా నాకు తృప్తి డెఫినెట్గా నాకు ఉంటుంది. అదేవిధంగా కేంద్ర మంత్రిగా కూడా మన్మోహన్ సింగ్ లాంటి ఒక గొప్ప ఆర్థికవేత్త కింద పనిచేయడం, అర్జున్ సింగ్ లాంటి ఒక రాజకీయ ఉద్దండుతోటి నేను కలిసి ప్రయాణం చేయడం, ఇదంతా ప్లస్ ఈ వారితో పనిచేస్తూ ఒకంత గుర్తింపు తెచ్చుకోవడం,
ఇది డెఫినెట్గా నాకు తృప్తినిచ్చేటువంటి విషయమే. అదేవిధంగా ఇవాళ భారతీయ జనతా పార్టీలో కూడా నాకు వివిధ బాధ్యతలు ఇచ్చారు. వచ్చిన సంవత్సరానికే నాకు మహిళా మోర్చా ప్రభారిని ఇన్ఛార్జిని చేశారు. ఆ తర్వాత జాతీయ జనరల్ సెక్రటరీని చేశారు, మహామంత్రిని చేశారు. అది చిన్న విషయం కాదండి. ఇంచుమించు జాతీయ అధ్యక్షుల తర్వాత పదవి అది. సో ఆ రకంగా గౌరవించారు. ప్లస్ ఇప్పుడు ఉమెన్ ఎంపవర్మెంట్ కమిటీకి నన్ను చైర్మన్ని చేశారు. కామన్వెల్త్ ఉమెన్ పార్లమెంట్ అసోసియేషన్కి నేను ఇప్పుడు చైర్మన్గా ఉన్నాను. సో అది కూడా నాకు తృప్తినిచ్చేటువంటి విషయం. ఎందుకంటే పార్టీకి సంబంధించినటువంటి సంస్థాగత పనులన్నీ కూడా మనం కొంచెం నా వైపు అంటే అన్నీ నేను చేస్తాను, శక్తి వంచన లేకుండా నా పరిధి మేరకు నేను పార్టీని సపోర్ట్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాను అనేటువంటి తృప్తి. అదేవిధంగా రాజమండ్రి పార్లమెంట్ సభ్యురాలుగా ఇందాక నేను చెప్పాను, డెవలప్మెంట్కి సంబంధించి రోడ్లు కావచ్చు, బ్రిడ్జిలు కావచ్చు, రైల్వే కావచ్చు, ఎయిర్పోర్ట్ ఫ్లైట్స్ కావచ్చు, ఇవన్నీ చేస్తున్నటువంటి సందర్భంలో ఆ నియోజకవర్గానికి, ఆ జిల్లాకి, ఆ ప్రాంతానికి నేను కొంత మేలు చేయగలిగానేమో అనేటువంటి ఒక సంతృప్తి. కనుక ప్రతి బాధ్యతలో కూడా ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ ఛాలెంజెస్ అండ్ ఇట్ గివ్స్ మీ ఇట్స్ ఓన్